ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే సమావేశాలకు హాజరవుతున్నామని వైసీపీ ప్రకటించడంతో ఇప్పుడు వాతావరణం ఆసక్తికరంగా మారింది. జగన్తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తొలి రోజు ఉదయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలి అనే ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం 2-3 వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టే అవకాశాలున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పేది తాము మాత్రమే కాబట్టి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోరుతూ ఇప్పటికే హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ ను కోరిన హైకోర్టు ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని చెప్పలేదు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా మన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి చట్టసభల్లోకి పోవడానికి ఎప్పుడైనా శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అధికారం ఉంటుంది. కానీ మీరు వ్యవహరించే తీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన అవమానపరిచే విధంగా మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పోయి ప్రశ్నించాలి అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికో భయపడో తోకముడిచో కార్యక్రమం ఆయన అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎదిరించి పోరాటం చేసిన ఆయన. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు మాత్రమే అసెంబ్లీ గేట్ 1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతిస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు. మండలి చైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లే కారిడార్లోకి ఇతరులెవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. మంత్రులు, సభ్యుల వ్యక్తిగత సహాయకులను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని, ఇతరులకు అనుమతి లేదన్నారు. శాసనసభ పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు పూర్తిగా నిషేధించారు. అయితే ఇదంతా జగన్ వస్తున్నందుకే అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.